అదే ఏంటంటే లోకేష్ గారు ఎందుకు రాలేదంటే పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళటం మంచిది కాదని భావించారు వాళ్ళ నాన్నగారు. మంచి ప్రశ్న, నేను చూద్దాం మర్చిపోయా. ఇంత పెద్ద ఆర్భాటం జరుగుతుంటే, ఇంత పెద్ద ఉమ్మడి సభ జరుగుతుంటే లోకేష్ గారు భావి తెలుగుదేశపు నాయకులు లోకేష్ గారు ఎందుకు హాజరు కాలేదు? నేను అనుకుంటున్నా వాళ్ళ నాన్నగారు బాగా తెలిసినవాడు కాబట్టి పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టి వెళ్ళకూడదని అనుకున్నారు కాబట్టి వెళ్ళలేదని నేను అనుకుంటున్నా. లేదు ఇంకే కారణం ఉంటే చెప్పమన్నా వాళ్ళ నాన్నగారిని. అంటే చాలా మంది జ్యోతిష్కులు చెప్పారంట, అసలు ఈ పార్టీకి శనే లోకేష్ అయ్యా, లోకేష్ వచ్చిన దగ్గర తర్వాతే నువ్వు సర్వనాశనం అయిపోతున్నావు అని చెప్పారంట. అందుకని దాన్ని ఏమన్నా మరత పెట్టి రిఫర్ చేసుకుంటున్నాడేమో మనం. లేకపోతే నాకు తెలియగలుగుతున్నా ఇంత పెద్ద సభకి లోకేష్ లేకుండా జరిగిందంటే ఆశ్చర్యమే కదా. మరి లోకేష్ కూర్చి వాళ్ళ నాన్న మడత పెట్టాడు, వాళ్ళ నాన్న కూర్చి ఇతను మడత పెడతాడు. టోటల్ గా తెలుగుదేశం కుర్చీ మడత, టోటల్ గా ఉమ్మడి కుర్చీనే మడత. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మీ అందరికి కూడా అర్థమైపోయి ఉంటుందిలే. నిన్న సినిమా ఆ సభ చూసిన తర్వాత, మా సభలు చూసిన తర్వాత మీకు ఎవరి కుర్చీ మడతపడిపోయిందో అర్థం కదా. ఇంకా అనుమానం ఉందా మీకు? చెప్పలేదులే, బాగోదు. మా ఎప్పుడు తెరిచే ఉంటే వచ్చేవాళ్ళు వస్తుంటారు, ఢిల్లీ వెళ్తుంటారు. అదేముంది? పార్టీలో మాకు తెలుగుదేశంలో టికెట్ రాదు, జనసేనలో టికెట్ రాదు. ఎవరన్నా వచ్చి జాయిన్ అయితే పరిశీలిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాని ఉన్నాడు, విజయవాడ నాని, వేసుకున్నాం లేదా, టికెట్ ఇచ్చాం లేదా, కేసు టు కేసు, కేసు నుంచి కేసుగా మా పద్దాన్ని సింగిల్ గా పరిశీలిస్తాం. నాకు సమాచారం లేదు, నాకు తెలియదు. అది కోరిక శివరాం గారిని అడిగితే మంచిది. కన్నా గారికి ఇచ్చారు. కన్నా గారు పెద్ద కాంగ్రెస్ వాది కదా, కోడెల శివరావు గారేమో తెలుగుదేశవాది. కాబట్టి తెలుగుదేశవాదుల కన్నా కాంగ్రెస్ వాదులు మంచిదని అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన కూడా కాంగ్రెస్ వాది కదా, అందుకని. కన్నా లక్ష్మణ్ గారు చెప్పాడు కదా, మనం చంపడానికి ప్రయత్నం చేశాడని, అందుకని ఆ ప్రేమతో ఇచ్చి ఉంటాడు.